సరే అట్లానే. ఓం హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచరం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. స్ఫురదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీ ఉపాసే. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాతు. శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీ అభయదాం జాడ్యాంధకారాపహ హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీ భగవతీం బుద్ధిప్రదాం శారదాం శారదా శారదాం భోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాతు. శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో. సామవేదాంతర్గత చాందోగ్యోపనిషత్తు అధ్యయనం చేస్తున్నాం. ఇందులో ఏకాదశ ఖండం, ఏకాదశి అష్టాధ్యాయంలో ఏకాదశి ఖండంలో వృక్షాన్ని తీసుకొని ఉదాహరణగా చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ చెప్పేది ఏంటంటే సద్విద్య. సద్విద్య అంటే సద్విద్య. ఆ సత్య నీలో ఉన్నది అని తండ్రి అయిన ఉద్దాలకుడు శ్వేతకేతువుకి చెబుతున్నాడు. ఆ సత్య నీలో ఉన్నది అని, ఆ సత్య తత్వ అని, అదే తత్వమసి అని అర్థం అనమాట. ఒక వృక్షాన్ని ఉదాహరణ తీసుకొని చెప్పాడనమాట. ఆ వృక్షాన్ని గనక ఆ కొమ్మలు కొట్టేసేస్తే మళ్ళీ కొమ్మలు వస్తూ ఉంటుంటాయి అని అన్నాడు. అంతేకాదు మనకు కనపడుతూనే ఉంటుంటుంది అది. అయితే ఎట్లా కొమ్మలు వస్తున్నాయి ఏమిటంటే దానికి మూలం ఉన్నది అక్కడ వేళ్ళు, అవి నీళ్లు తాగుతూ ఉంటుంటుంది. అది ప్రాణాధారం. లోపల ప్రాణాధారం ఉన్నది కనుక మళ్ళీ కొమ్మలు పెట్టుకుంటూ వస్తుంటుంది అది. అయితే ఎండిపోయిన చెట్టు ఉంటుంది అంటే అర్థం ఏమిటనమాట, ఒక కొమ్మ కొట్టేసేసాడు, అట్లా కొమ్మలు కొట్టాక లోపల ప్రాణాధారం లేకపోతే ఆ చెట్టు ఏమవుతుంది అంటే చచ్చిపోతుంది, అంటే ఎండిపోతుంది. అది ఎండిపోతుంది, ప్రాణాధారం లేకపోతే ఎండిపోతుంది. నీళ్లు తగలకపోతే అది ఎండిపోతుంది అనమాట. ఇది మనకి కనబడుతున్నటువంటి ఒక విశేషం, మనకి లోకంలో కనబడుతున్నటువంటి. అంటే అర్థం ఏమిటనమాట, ఆ చెట్టుని జీవుడు వదిలేసేసాడు అని అర్థం. ఆ చెట్టుని జీవుడు వదిలేసేసాడు. అట్లనే మనలో జీవుడు వదిలేసేస్తాడు. దేన్ని వదిలేస్తాడు? శరీరాన్ని వదిలేసేస్తాడు. అది అర్థం. ఆధారం లేకపోతే వదిలేసేస్తాడు, ప్రాణాధారం లేకపోతే వదిలేసేస్తాడు. అట్లనే ఎలా అయితే వదిలేసేసాడో అట్లా మన శరీరాన్ని వదిలేసేస్తాడు. ఆ వదిలేసినట్టు ఆ జీవుడు ఉన్నాడే చూసావు, ఇక్కడ చెప్పినటువంటిది ఏమిటంటే ఈ కొమ్మలు కొట్టడం ఇవన్నీ దాని అర్థం ఏమిటంటే ఈ జీవుడు చివరికి నశించిపోతున్నాడు అంటే దేహం క్రమక్రమంగా ఇది అయిపోతుంటుంది. వ్యాధిగ్రస్తులై రకరకములైనటువంటి తోటి ఉండి చివరికి పోతుంది. చెట్టు ఎట్లయితే ఒక్కొక్క కొమ్మ కొట్టేసేట్టు అది పాడైపోతుంది, అట్లా ఈ విధంగా ఇది ఎట్లా జరుగుతున్నాయి అని అంటే కర్మలు, ఇది అర్థం. కర్మల వలన, తాను చేసుకున్నటువంటి కర్మల వలన చాలా మంది ఏమనుకుంటారంటే ఇది మనం ఇది తిన్నాం కాబట్టి వచ్చింది, అవి తింటే వచ్చింది, ఇవి తింటే వచ్చింది. ఈ డాక్టర్స్ కూడా ఏం చెబుతారంటే అవి తింటే వస్తాయండి అంటే ఏంటంటే ఊహాపోకలతో చెబుతుంటుంటారు. అది మరి అవి తింటే మరి అందరికీ రావాలి, అందరికీ జనరలైజ్ కాదు, అది జనరలైజ్ కావాలి. ఇది తింటే ఈ వ్యాధి జనరలైజ్ అని రావాలి. ఇప్పుడు విషం ఉందనుకో, ఆ విషం తాగితే అందరూ చేస్తారు, అది జనరలైజ్. బెల్లం ముక్కు ఉందనుకో, అందరు తిన్నా తీయంగానే ఉంటుంది, అది జనరలైజ్.
అది అనమాట. మరి అట్లాంటప్పుడు ఇవి తింటే ఏమంటే ఇవి తిన్నారు కాబట్టి మీకు ఈ కిడ్నీలో రాళ్ళు వచ్చినాయి అంటారు. ఏం తిన్నావయ్యా అని అంటే టమాటాలు తిన్నావు, తర్వాత పాలకూర తిన్నావు, ఇటువంటివి కొన్ని చెబుతారు. మా కొత్తల్లో మేము వెళ్ళినప్పుడు ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం అక్కడ చెప్పేటప్పటికల్లా టమాటాలు తీసుకోవడం మానేశారు. 15, 16 సంవత్సరాలు పూనాలో ఉన్నప్పుడు టమాటాలు మానేశారు. ఇక దాన్ని చూస్తే సరే పాలకూర అబ్బో ఇంకేం రాళ్ళు వస్తాయి, పాలకూర మానేశారు. అర్థం కాల. సరే మానేశారు, బాగానే ఉంది. సరే అయిపోయిన తర్వాత ఉన్న తర్వాత కొంతకాలం అయిన తర్వాత అది మర్చిపోయాం ఆ విషయం. ఆ మర్చిపోయి తింటూనే ఉన్నాం, ఏమి లేదు. మేమే కాదు అందరూ తింటూనే ఉన్నారు. ఏమైనా వచ్చినాయా? రాలేదుగా. ఎందుకు వచ్చింది? రాలేదు. అంటే ఏదో ఒక హేతు ఒకటి చెబుతారు. అయ్యేవండి ఇది తింటేనండి క్యాన్సర్ వస్తుందండి. సరే బాగానే ఉంది. అందరికి రావాలిగా క్యాన్సర్? ఆ లెక్క ప్రకారం అందరికి రావాలిగా. అది అందరు తింటూనే ఉన్నారు కదా. అది ఇది ఎందుకు వస్తున్నది అదే దీనిలో చెబుతున్నాడు. దీనికంటే కర్మ ఫలము అది అర్థం. ఆ కర్మ ఫలానికి ఒక ఇది. ఇప్పుడు నడుస్తూ ఉన్నాడండి, దారిలో నడుస్తున్నాడు, జాగ్రత్తగా నడుస్తున్నాడు, బాగానే ఉంది. ఒక్కసారి ఏదో అక్కడ ఎదురుగ్గా ఒక రాయి ఏదో తగిలింది, బొక్కబోర్లో పడ్డాడు. బొక్కబోర్లో పడంగా చెయ్యరిగింది. ఆ చెయ్యరిగింది సరే. దాంతో ఇంకా ఆయన కొంతకాలం బెడ్ రెస్ట్. ఓహో ఇదంతా ఇది ఇది ఒక్కరోజే నడుస్తున్నాడా? ఇంకెప్పుడు నడవటం లేదు జీవితంలో? ఎన్నిసార్లు నడిచాడు, ఎన్నిసార్లు అయింది, రైళ్ళు ఎన్నిసార్లు ఎక్కాడు, రైళ్ళు ఎన్నిసార్లు దిగాడు, ఎన్నిసార్లు ఈవెన్ సంగతి ఎన్నిసార్లు చేశాడు, ఎన్నిసార్లు పరిగెత్తాడు, ఎప్పుడు పడలేదే అప్పుడు ఇప్పుడు ఎందుకు పడ్డాడు? ఇది కర్మ అనేటువంటిది ఉంటుంది. ఆ కర్మఫలం అనేటువంటి దాన్ని గుర్తించగలిగినటువంటి వాడే తత్వవేత్త. అంత తొందరగా లేదు. అది విశేషం. అందుకని వశిష్ఠుడి దగ్గరికి దిలీపుడు పోయిన తర్వాత నాకు సంతానం లేదండి, ఎందుకో ఏమిటోనండి అన్నారు. ఇప్పుడు ప్రస్తుత కాలంలో కూడా సంతానం లేని వాళ్ళు ఉంటారు. ఆ సంతానం లేని వాళ్ళు ఏం చేస్తుంటారు అనమాట? ఆ గుళ్ళు గోపురాలు తిరగటం, ఇవన్నీ చేయటం, ఇవన్నీ చేస్తుంటారు. పూజలు పునస్కారాలు చేస్తుంటారు, మనకు కనపడుతూనే ఉంటుంటారు. ఇవన్నీ ఇంతే వాళ్ళు చేసేది. ఇంతకన్నా ఇంకేమైనా చేస్తారా? ఇంకేం చేయరు. దిలీపుడు ఏం చేశాడు? గురువు గారిని పెట్టుకున్నాడు. గురువు గారి దగ్గర ఉన్నాడు. ఇదేంటి అని అంటే ఆయన దివ్య దృష్టితో చూసి కారణం ఇదిరా అన్నాడు. నువ్వు చేసిన కర్మఫలానికి అనుభవిస్తున్నావు. నువ్వు అవమానించావు, పెద్దవాళ్ళని నువ్వు అవమానించావు. పెద్దవాళ్ళని గౌరవించాల్సింది బదులు అవమానించావు. కాబట్టి నీవు ఈ కర్మఫలము ఇదిగో ఈ రూపంలో అనుభవిస్తున్నావు. అని ఏం చెప్పాడు? కామధేనువు పరమాత్మ స్వరూపం అని మనకి ఇందులో మన 10వ అధ్యాయంలో వచ్చింది. ధేనూనాం కామధుకు వచ్చింది చూడు. అట్లా నువ్వు అవమానించావు, అది వచ్చింది. సరే ఇప్పుడు చెప్పారు మరి దానికి ఎలా కర్మఫలాన్ని పోగొట్టుకోవాలి ఏమిటి అని అంటే అప్పుడు ఏం చేశారంటే నీవు ఈ కామధేనువుని భక్తి శ్రద్ధలతోటి నీవు కనుక దాన్ని సేవిస్తే అప్పుడు ఈ కర్మఫలం అనేటువంటిది నశించి నీకు పుణ్యఫలం దక్కుతుంది అని చెప్పాడు గురువు గారు. ఆ గురువు గారు చెబితే దాని ప్రకారంగా ఆ దిలీపుడు ఆ నందిని ధేనువు వెంట తిరిగి చివరికి నందిని ధేను అనుగ్రహంతో ఆ ఆయన రఘుమహారాజు, దశరథును అదే దిలీపుడు కుమారుడు రఘుమహారాజు. రఘుమహారాజు జన్మించాడు. రఘుమహారాజు యొక్క వంశంలోని వాడే శ్రీరామచంద్రుడు. అక్కడ కర్మఫలం ఎలా ఉంచు ఆయనకి రాజుగారు తెలియలేదు. అట్లనే కర్మఫలములు అనేటువంటివి ఉంటుంటాయి అన్నింటికి కూడా, కానీ అవి మాత్రం పట్టుకోలేరు. అది ఎందుకంటే ఈ కర్మఫలాలు ఇటువంటివన్నీ సడన్ గా ఒక్క క్షణంలో అవి వచ్చేసేస్తుంటాయి. అప్పటిదాకా బాగానే ఉంటుంటాడు, బాగానే ఉన్నాడు, అంతా బాగానే ఉన్నది. ఏమిటా అసలు కడుపులో నొప్పుడుతుంది, ఎందుకు చూద్దామని హాస్పిటల్ అయినా ఏమండి ఇది ఫలానా ఉందండి అని చెబుతాడు. కయండి, చేయండి ఆపరేషన్ అంటారు. నిన్న మొన్నటి దాకా బాగానే ఉన్నాడుగా, ఇప్పుడు బయటపడ్డది ఆ కర్మఫలం. ఎందుకు ఏమిటి? బాగా నువ్వు తిన్నావయ్యా ఇవి. ఒక ఆయన ఉన్నాడు ఇప్పటికీ గుర్తే. ఆయన ఏంటంటే మాంసప్రియుడు. మాంసప్రియుడు ఆయన. ఆయన సరే సరే బాగా కొంత వయసు వచ్చింది. ఏదో ఈ వయసులో ఉన్నప్పుడు కొంచెం హరాయించే శక్తి లోపల ఉంటుంది కదా. ఆ తర్వాత కొంతకాలానికి ఏమైంది అనమాట? కడుపులో నిప్పుట్టడం మొదలుపెట్టింది. ఆ కడుపులో నిప్పుట్టడం మొదలుపెట్టి డాక్టర్ దగ్గర నీ క్యాన్సరు అన్నాడు.
ఎందుకు వచ్చింది క్యాన్సర్? ఇదిగో ఇది తింటున్నావు, ఇది ఇది మోతాదు ఎక్కువైపోయింది అంటే అతి సర్వత్ర వర్జయేత్ అనేది ఉన్నది కదా, అందువల్ల వచ్చిందయ్యా అని అన్నాడు. ఈ కర్మఫలం. మరి అది వచ్చేటప్పటికి ఏమిటి? అది రోజు చంపుతుంటుంది, సైలెంట్ కిల్లర్. రోజు కాస్త చంపుతూ ఉంటుంటుంది, ఒక్కసారి చంపదు అది. అర్థమైంది కదా, దాని పేరు సైలెంట్ కిల్లర్. ఏంటి ఇదంతా కూడా? కర్మఫలాలు అని అర్థం. ఇది అర్థం. నీ యొక్క బుద్ధిని అనుసరించి ఎట్లా చూస్తున్నదో చూసావు. అతి సర్వత్ర వర్జయతను ఒకవైపు చెప్తూనే ఉంటే దాన్ని పాటిస్తున్నావా నువ్వు? టేస్ట్గా ఉంది, పులిహోర మంచి టేస్ట్గా ఉందండి, బ్రహ్మాండంగా ఉందండి అని అన్న, పెట్టు 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 అయిపోయింది. ఆ తర్వాత రెండో రోజు సంగతి తర్వాత ఏం జరిగిందో తర్వాత. అతి సర్వత్ర వర్జయే. ఇది ఇవి ఏంటి? ఇటువంటి ఇలా అర్థం చేసుకొని ఒక జీవితాన్ని క్రమశిక్షణగా పట్టించుకునేటువంటి వాడికి కర్మఫలాలు అంటాం. కర్మలు ప్రారంభ కర్మలు కానీ ఇటువంటి ఉంటాయి, అవి అంటాం. ఎప్పుడైతే క్రమశిక్షణ అతిక్రమిస్తాడో, క్రమశిక్షణ అనేటువంటిదే ఈ భగవద్గీత చెప్పేది. భగవద్గీత అంటే ఉపనిషత్ సారం. ఇదంతా క్రమశిక్షణ, జీవిత క్రమశిక్షణను చెప్పేటువంటిది ఇది. దీనిలో ఉన్న రహస్యం అది. అదే అన్నమాట. అందుకని ఇది అర్థం చేసుకోండి, ఈ తత్వాన్ని అర్థం చేసుకుంటే నీ జీవితం క్రమశిక్షణతో ఉంటుంది అనే అర్థం అన్నమాట దీనిలో విశేషమైంది. కాబట్టి ఇవన్నీ మనకి తత్వశాస్త్రం ప్రకారం కర్మఫలాలు అని అంటారు, అట్లా అనమాట. అని ఈ విధంగా ఈ మానవుడు కొంతకాలానికి ఈ విధంగా కనుక ఈ కర్మఫలాలు కనుక ఎట్లయితే క్రమశిక్షణ తప్పాడో ఈ ఫలాలు అనుభవించాలి, ఇది అర్థం అనమాట. అని ఒక చెట్టును ఉదాహరణ తీసుకొని చెబుతున్నాడు. ఒక చెట్టు ఒకవైపు కొమ్మ ఎండిపోయింది. కొమ్మ ఎండిపోయింది, ఎండిపోయేటప్పుడు పీకి దాన్ని విరగదీశాడు, ఒకరు పారేశాడు. అది కొంతకాలానికి ఇంకో కొమ్మ ఎండిపోయింది, దాన్ని విరగదీసేశాడు. మనకు కనబడుతున్నటువంటిది. అట్లా క్రమక్రమంగా మన శరీరం ఇదే అనమాట. ఇట్లా మన చెట్టుతోటి పోల్చి చెబుతున్నాడు. అని ఎంత చేసినా కానీ, చెట్టు బీకి అవతల పారేసినా కానీ చెట్టు అవతల మళ్ళీ ఇంకొక చెట్టు వస్తుంటుంది. అనగా జీవుడు అనేవాడు చనిపోడు, దేహం మాత్రం పోయింది. అది చెప్తాను. ఆ జీవుడు అంటే సత్తు, ఆ సత్తే నీవు అని చెప్పాడు. అది ఆ సత్తే నీవని చెప్పి మరలా మొదలు పెడుతున్నాడు శ్వేతకేతు, నాకు ఇంకా చెప్పండి అని. ఈ ఉదాహరణలు 8 ఉదాహరణలు వస్తాయి. ఇది చాలా ముఖ్యమైన ఉదాహరణ, చాలా సులభంగా అర్థమవుతుంది. 12వ ఖండం, ద్వాదశ ఖండం. ఇక్కడ మర్రి విత్తనం చెబుతున్నారు. ఇది ఇక్కడ ఏం చెబుతా, సూక్ష్మము నుండి ఏమిటో, సూక్ష్మము నుండి స్థూలం పుడుతున్నది, ఇది అర్థం. అణువు నుంచి ఇంత ఉంటుంది అణువు. అణువేమో ఇంతే ఉంది కానీ పెద్ద. దీనికి ఉదాహరణ చెప్పండి అంటే చిన్నది కాస్త పెరిగిపోయింది. బ్రహ్మాండాంత సంవర్ధి అయి. ఇక్కడ వామనావతారంలో వామనుడు వచ్చాడు. ఎంత ఉన్నాడయ్యా అంటే మనం ఒకళ్ళ దాకా ఉన్నాడు అంతే. హైట్ ఏమున్నది? హైట్ ఏమి లేడు, చిన్న పిల్లవాడు కదా. అది 8 ఏళ్ల పిల్లవాడు వచ్చాడు. వామనుడు వచ్చాడు, వచ్చి 3 అడుగులు అడిగాడు. సరే ఇచ్చాడు. ఇదంతా మనకు కథ తెలిసినటువంటిది. ఆయన చివరికి క్రమక్రమంగా పెరిగాడు. ఇంటింటాయి ఒట్టుడు ఇంతయి అని చెప్పి బ్రహ్మాండాంత సంవర్ధి అయి చివరికి చెప్పేసాడు. బ్రహ్మాండం అంతా నిండిపోయినాడు. అనగా పరమాత్మ అనేటువంటి ఆయన సూక్ష్మము, ఆ సూక్ష్మమైనటువంటి పరమాత్మ బ్రహ్మాండం అంతా నిండిపోయినాడు అని అర్థం చేసుకోండి. అక్కడ వామన అవతారంలో చెబుతున్నాడు. మనకు కనబడుతున్నది అంతే, కానీ బ్రహ్మాండాంత సంవర్ధి క్రమక్రమంగా వెళ్ళిపోయాడు. ఈ విషయాన్ని మళ్ళీ కొంచెం అర్థం చేసుకోండి అని సుందరకాండలో ఆంజనేయ స్వామి వారిని చెప్పించాడు. ఆంజనేయ స్వామి వారు ఎట్లా ఉన్నాడు? అందరి కోతుల బదులుగానే ఉన్నాడు ఆయన, అంతే ఉన్నాడు ఆయన. ఆయన క్రమక్రమంగా ఏం పెరిగిపోయినాడు. ఆయన పెరిగిపోయినాడు అంటే ఓహో అంతతో పెరిగిపోయినాడు. అందుకని మనం ఏంటంటే అర్థం చేసుకోవాల్సింది, ఇది సూక్ష్మం అంటే స్థూలం అంటే ఎంతో పెద్ద శరీరం. అది సూక్ష్మ శరీరం నుండి దీన్ని స్థూల శరీరం, సూక్ష్మ శరీరం నుండి స్థూల శరీరం అది పొందడం. ఆ విషయాన్ని ఇప్పుడు ఉదాహరణతో చెబుతున్నాడు, దృష్టాంతంతో చెబుతున్నాడు. ఇది న్యగ్రోధ ఫలం. న్యగ్రోధం అంటే మర్రి చెట్టు. మర్రి చెట్టు యొక్క ఫలం పండు, మర్రి పండు.
అనమాట. న్యగ్రోధ ఫలం అత ఆఖరేతి తీసురా ఆ మర్రి పండుని భగవా ఇది భిందీతి తెచ్చాడు. తీసుకొచ్చావా, దాన్ని భిందీతి భిన్నం పగలగొట్టరా దాన్ని, బాగా పగలగొట్టేసి పగలగొట్టానండి. పగలగొడితే దానిలో ఏంటి, దానిలో భగవా ఇది కిమత్ర పశ్యసి ఇది పగలగొట్టావు, ఏం కనబడుతుంది రా నీకు, సన్న సన్న ఏమున్నాయి, సరే ఇది అణుత్వ అవి అణువులు, దాన్ని కూడా పగలగొట్టరా. ఆ మర్రి విత్తనం కూడా సన్నంగా ఉంది అంటున్నావు కదా, పగలగొట్టు. పగలగొట్టాను. ఈ ధార ఇది పగలగొట్టామండి. ఇత్యాసం ఈ విధంగా పగలగొట్టిన తర్వాత దానిలో చూడరా ఏం కనబడుతున్నదో, ఏం కనపట్టలేదండి అని. మర్రి విత్తనం పగలగొట్టి చూస్తే దానిలో ఏమీ కనపట్టలేదండి. అసలు పాల్గొట్టడానికి ఎంతండి, ఇంతండి, సన్న ఆవు కింద అంత ఉంటుంది, ఎంత పాల్గొట్టిన దాంట్లో ఏం కనపడుతున్నదండి, ఏం కనపట్టలేదండి. అదేంటి, దాని సూక్ష్మము. ఇది మనకు ఉదాహరణ కనబడుతుంది, సూక్ష్మం. ఆ సూక్ష్మంలో నుంచి స్థూలం వచ్చింది, సూక్ష్మంలో నుంచి స్థూలం వచ్చింది అనే చిన్నదైనటువంటి ఆ విత్తనంలో నుంచి క్రమక్రమంగా ఓ పెద్ద స్థూలం వచ్చేసింది. అంటే అర్థం ఏమిటి, అణువులో నుంచి స్థూలం వచ్చింది. ఇది పరమాత్మ యొక్క లక్షణము. అందుకనే మర్రి చెట్టుని పరమాత్మ స్వరూపం అంటారు. మర్రి చెట్టు చూడంగానే ఏం అర్థం చేసుకోవాలంటే, సూక్ష్మ రూపం నుండి స్థూల రూపం పొందాడు భగవంతుడు. ఆ చెట్టు ఏమిటంటే మర్రి చెట్టు. అది న్యగ్రోధోదంబరో అశ్వత్థ చాణూరాంధ్ర నిషూదన. ఎక్కడొచ్చి న్యగ్రోధ, 15 అధ్యాయంలో ఎక్కడొచ్చింది న్యగ్రోధ, వ్యగ్రోధ పదం తెలియదు. ఊర్ధమూలం అధశాఖం, అది 15 అధ్యాయంలో వచ్చింది. చంద్రుడికి చెప్తుంది న్యగ్రోధోదంబరో అశ్వత్థ చాణూరాంధ్ర నిషూదన. ఈ అమ్మాయి చెబుతుంది అనుకుంటారు, శ్వేత. సరే ఇది ఎవరు, ఇంకో మరి అన్నపూర్ణ గారు చెబుతుంది, అన్నపూర్ణ గారికి వచ్చు అది. లేదండి, నాకు గుర్తు రావట్లేదు. విష్ణు సహస్రనామంలో వచ్చింది. అది చెప్పమ్మా. విష్ణు సహస్రనామంలో ఎవరు చెబుతున్నది? శ్వేత. శ్వేత కరెక్ట్, విష్ణు సహస్రనామం కరెక్ట్. వ్యగ్రోధం న్యగ్రోధోదంబరో అశ్వత్థ చాణూరాంధ్ర నిషూదన. అది న్యగ్రోధము అంటే మర్రి చెట్టు. రామలక్ష్మణుడు, సీతారామలక్ష్మణులు అడవికి వెళ్ళేటప్పుడు గంగానదిని దాటిన తర్వాత, గంగానది అవతల తీరానికి వెళ్ళిన తర్వాత పెద్ద మర్రి చెట్టు ఒకటి వస్తుంది. ఆ మర్రి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి, నేను మరలా తిరిగి వచ్చేటప్పుడు నీకు మొక్కులు చెల్లించుకుంటానని చెప్తాను. ఆ మర్రి చెట్టు ఏంటి, పరమాత్మ స్వరూపం. మర్రి చెట్టు పరమాత్మ స్వరూపం. ఆ మర్రి చెట్టుని గురించి మనం ఏం తెలుసుకోవాలంటే, నిష్కామ కర్మ అంటే ఏంటనమాట. నిష్కామ అదేం కోరదు, నాకు నీళ్లు పోయండి, ఎరువులు వేయండి, అదేం కోరదు. కానీ అది బ్రహ్మాండంగా పెరిగి పెరిగి ఓడలేసుకుంటూ పెరిగి పెరిగి అనేకమైనటువంటి జీవులకు ఆశ్రయం అవుతుంది. ఆ మర్రి చెట్టు మీద చూసుకుంటే ఎంతమంది కూర్చున్నాయి, ఎన్ని కాకులు ఎన్ని పక్షులు కూర్చున్నాయో చూడండి. ఆ మర్రి చెట్టు కింద నీడ చూడండి, ఆ నీడ కింద పశువులు ఎన్ని నిలబడ్డాయో, మనుషులు కూడా ఎంత కూర్చున్నారు. పెద్ద మర్రి చెట్లు ఉంటే దాని త్వరలు ఉంటే త్వరల్లో కొంతమంది శుభ్రంగా పరుపు వేసుకొని పక్కేసుకొని పడుకొని నిద్రపోతున్నారు. కొన్ని చోట్ల ఆ ఓడలు దించుకుంటూ ఇది. ఆ మర్రి చెట్టు చూస్తుంటే పరమాత్మ స్వరూపము. పరమాత్మ ఏ విధంగా వీళ్ళకి ఆశ్రయం లేనటువంటి వాళ్ళకి ఆశ్రయం ఇస్తూ సుఖాన్ని ఇస్తున్నాడు. ఇది మర్రి చెట్టు. ఇప్పుడు మీరు ఏమండి మర్రి చెట్టుని గురించి 4 మాటలు చెప్పండి అంటే, ఏం చెబుతామండి మర్రి చెట్టుని గురించి అని అన్నారనుకోండి, అంటే అర్థం ఏమిటి, నీకేం అర్థం కాదు. కాకపోతే మర్రి ఆకులు తెచ్చుకుంటానంటే కుట్టుకొని ఆ విధంగా దాంట్లో అన్నం తింటానండి అని చెబుతాడు. ఇక అన్నం మీద పోతుంది అది. ఆ మర్రి ఆ ఆకు అనేటు పవిత్రమైన వటపత్ర శాయి అనగా మర్రి చెట్టు యొక్క ఆకున చూశారు పరమాత్మ స్వరూపం అని. అదే అనమాట, అట్లా అనమాట. అది ఎందుకు న్యగ్రోధము,
జగ్రోధం అంటే మర్రి చెట్టు. అది చూడండి, అమెరికాలో ఎక్కడ చూసినా మర్రి చెట్టు కనపడదు. మర్రి చెట్టు కనపడదు. ఎందుకనంటే మర్రి చెట్టు ఉండేటువంటి పుణ్యభూమి కర్మభూముల్లోనే ఉంటుంది. అది జంబూద్వీపం. అవి జంబూద్వీపం కాదు. ఇవి నేను బలమైనటువంటివి, కేవలం స్థూల రూపం బలంతో ఉంటాయి. చూశారు, ఏమిటి, ఒక యోధుడు ఉన్నాడు అనుకోడు, బాగా కండలు పెంచి ఉంచుంటా ఉంటాడు, వాడు యుద్ధాలకు బాగా పనికి వస్తాడు. అట్లా అటువంటి దేశం అది. అంటే భూమిలో ఉన్నటువంటి తత్వం, రకరకాల తత్వాలు ఉంటుంది భూమిలో. దివ్యమైనటువంటి తేజస్సు కలిగిన తత్వాలు ఉంటాయి. దివ్యమైన కాంతులతోటి ప్రత్యేకంగా ఉండే కొన్ని ప్రదేశాలు ఉంటాయి. అదే ఉదాహరణ మనకి మా కైలాస పర్వతం అట్లా దివ్యమైన, అంటే మనకి మానవ అతీతమైనటువంటి దివ్య శక్తి ఉన్నటువంటి ప్రదేశాలు భూమి మీద ఉన్నాయి. అవన్నీ పరమాత్మ యొక్క గుణాలు. అదే అట్లా రకరకాలు ఉంటాయి. చూడండి, మన దేశంలో మన భూమండలం అంతా చూస్తుంటే మనుషులందరూ ఒక రకంగానే ఉండాలిగా. మన ఇండియాలో ఎట్టయితే ఉన్నారు మనుషులు అట్టనే ఉండాలి కదా. జపాన్లో కూడా అట్టనే, చైనాలో కూడా ఉండాలి కదా. ఉంటున్నారా? కొన్ని జపాన్లో ఉన్నటువంటి వాడు మనిషి అట్టనే అమెరికాలో కూడా ఉండాలండి. ఉంటున్నాడా? ఉండలేదు. అమెరికా వాడు ఉన్నట్టుగా మిగిలిన వాడు, కానీ అందరూ మనుషులే. ఎంత తేడా ఎక్కడ వచ్చింది? ఇదంతా భూతత్వం. ఇదంతా అది ఈ భూమి అనేటువంటిదే. ఎందుకంటే మనం పైనుంచి పంచభూతాల దగ్గర చెప్పుకుంటూ వస్తున్నామే, దాంతో వస్తూ త్రిగుణాలతోటి వస్తున్నది. త్రిగుణాత్మకమైనటువంటిది ఈ భూమి. కాబట్టి త్రిగుణాత్మకమైనటువంటి శరీరాలు బయటపడుతుంటాయి. అట్లా దాన్ని బట్టి అనమాట. అట్లా అటువంటి ఇదనమాట ఈ భూతత్వం. అలానే ఇక్కడ ఒక పవిత్రమైనటువంటి చెట్లు మనకి జంబూద్వీపంలోనే ఉన్నాయి. అవి ఏమిటాయనంటే, ఇదిగో మనకి ఈ మర్రి చెట్టు ఒకటి, రావి చెట్టు ఒకటి, తులసి చెట్టు ఒకటి, అలానే మారేడు చెట్టు ఒకటి. ఇవన్నీ పవిత్రమైనటువంటి వృక్షాలు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మర్రి విత్తనం తీసుకొచ్చాడు. అది తీసుకొచ్చి పాలగొట్టు చూడరా అన్నాడు. పాలగొట్టాను అన్నాడు. నీకేం కనబడుతున్నది అన్నాడు. నీకేం కనబడుతున్నది అంటే నాకేం కనబడలేదు అన్నాడు. నీకేం కనబడుతున్నది? నాకేం కనబడు. అదే పెద్ద విత్తనం ఉందనుకో, మామిడి టెంక తీసుకొచ్చి పాలగొట్టరా, పాల్గొట్టిన ఏముంది, జీడిపప్పు కనబడుతుంది. జీడిపప్పు పాల్గొట్టరా, తెల్లగా ఉంది, కనబడుతున్నది అని అంటాడు. అంతే కదా, మరి దానిలో కనబడుతున్నది. మరి దీనిలో అది విత్తనమేగా, ఇది విత్తనమేగా, దీనిలో కనబడటం లేదు. ఇది అత్యంత సూక్ష్మమైనటువంటిది మర్రి విత్తనం. ఈ మర్రి విత్తనంలో ఉన్నటువంటి మహాస్థూల రూపం ఉన్నది. ఆ స్థూల రూపమే వృక్షము. అలానే ఆ పరమాత్మ కూడా సూక్ష్మ రూపంలో ఉంటాడు. సూక్ష్మ రూపంలో ఉండి స్థూల రూపాన్ని తీసుకుంటుంటాడు ఆయన అని చెప్పటం అన్నమాట. కాబట్టి పరమాత్మ అణువంత ఉన్నాడు. అణువంత ఉన్నటువంటి ఆ పరమాత్మ నీలో ఉన్నాడయా అని శ్వేతకేతువుకి ఉద్దాలకుడు చెబుతున్నాడు. అది ఎందుకంటే మనం చెప్పుకునేది దానికి అనుసంధానం చేసుకోవాలి. నారాయణ సూక్తానికి దీనికి అనుసంధానం చేసుకోవాలి. నారాయణ సూక్తంలో ఏం చెప్పాడు? విత్యస్యాంతేనాభ్యాం ఉపరితిష్టతి. ధ్యానం పెట్టి కొలుచుకో, నీ నాభి నుంచి కొలుచుకున్న తల అక్కడ చుక్క పెట్టుకో. అది పరమాత్మ ఉన్నటువంటిది. ఎంత ఉన్నాడు పరమాత్మ? ఇదిగో మనం చెబుతున్నాము, సూక్ష్మాంశము, అణువంతా అన్నాడు. దానిలో చెప్పేశాడు కదా, అణువంత ఉన్నాడు అని పరమాత్మ అనమాట. ఆ పరమాత్మ ఉన్నాడు, అణువంత ఉన్నాడు అని దాని గురించి మొత్తం వర్ణన చేసుకుంటూ చెప్పాడు. ఆ అణువంత పరమాత్మ ఎవరు? నీవే అని చెబుతాడు. ఆ అణువంత పరమాత్మ నీవే. నీవు ఇప్పుడు ఏం చేస్తున్నావు దేహంలో అని అంటే, ఒక దేహాన్ని తీసుకున్నావు, ఆ దేహంతో కొన్ని పనులు చేసావు, అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకో పనికి పోయినావు. ఇప్పుడు ఏదైనా మనకి సాధనం లేదే ఎక్కడికి పోతాం? 100 మైళ్ళు పోవాలి, ఆఫీసు పోవాలి, 50 మైళ్ళు కారు పట్టుకున్నాం, వెళ్ళిపోయినాం. ఒక గంటలో కారు పట్టుకున్నాం, వెళ్ళిపోయినాం. ఒక సాధనం అనేటువంటిది అక్కడ మనం ఎక్కడికి వెళ్ళాలనో అక్కడికి లక్ష్యానికి వెళ్ళిపోయినాం. ఆ వెళ్ళిపోయినామని అంటే ఏంటో, సాధనం లేకపోతే ఎట్లా వెళ్తాం? నడిచిపోవాలంటే ఏమవుతుంది? అయ్యే పని కాదు కదా. ఒక గంటలో వెళ్ళిపోయినాం 100 మైళ్ళు. అట్లనే మనం ఒక గంటలో వెళ్ళిపోవాలి, కొంత టైం దీనిలో వెళ్ళిపోవాలి అని అనుకుంటే, ఒక శరీరాన్ని పట్టుకున్నాడు. ఒక శరీరాన్ని పట్టుకొని కొంతకాలం, ఒక 70 80 ఏళ్ళు నడుస్తూ ఉన్నాడు.
కొంత దూరం వెళ్ళాడు. నువ్వు గంటలో వెళ్ళేటువంటి ఆఫీసు 10 నిమిషాలు అయ్యేటప్పటికల్లా ఒక 30 మైళ్ళు వెళ్ళావు. ఇంకో 10 నిమిషం ఇంకో 30 మైళ్ళు వెళ్ళావు. చివరికి గంట అయ్యేటప్పుడు అక్కడ చేరావు. ఇట్లా ఈ విధంగా అనమాట అది. అలా ఈ విధంగా నీలో ఉండేటువంటి ఆ అణువంత పరమాత్మ ఏం చేస్తున్నాడు అంటే ఆయన నడుస్తూ ఉన్నాడు అని చెబుతున్నాడు. అనగా నీ దేహం అనేటువంటి దాన్ని తీసుకొని ఆ దేహంలో ఉన్నాడు, ఆ పరమాత్మ దేహంలో ఉన్నాడు. నీవు నడుస్తూ ఉన్నావు, ఎక్కడికి నడుస్తున్నావు అంటే ఆ పరమాత్మని దర్శనం చేసుకోవడానికి అని. అంటే ఆ పరమాత్మ ఎక్కడో లేడురా, కళ్ళు లోపలికి తిప్పుకో. అంతర్దృష్టి. నువ్వు నడుస్తున్నావు, ఎక్కడో పరమాత్మ ఉన్నాడు నేను చూడాలి అని అనుకుంటావు కాదు. అంతర్దృష్టి చూస్తే ఏ పరమాత్మ అయితే మనం చెప్పుకుంటాం ఆ పరమాత్మయే నీలో ఉన్నాడు. ఆ పరమాత్మ ఈ పరమాత్మ ఒకడే. నువ్వే పరమాత్మ అని అంటున్నావో ఆయన ఇప్పుడు. ఆ పరమాత్మ ఏమిటి? బ్రహ్మాండాంత సంవర్తి అయి బ్రహ్మాండం అంతా నిండిపోయి ఉన్నాడు ఆ పరమాత్మ. ఆ పరమాత్మ బ్రహ్మాండం అంత ఉన్నాడు. నీలో ఎంత ఉన్నాడు? అణువంత ఉన్నాడు. నీలో అణువంత ఉండి నీ శరీరం అనే ప్రపంచాన్ని నడుపుతున్నాడు. ఈ శరీరం అనేది ఒక ప్రపంచం. మనము ప్రపంచం అనేటువంటి దానికి ఎన్నో అర్థాలతో బాగా వివరంగా చాలాసేపు పడుతుంది. ప్రపంచంలో ఎంత ఉన్నాయి ఏమిటి, అవన్నీ మనలో ఉన్నాయి. సమస్త దేవతలు ఉన్నారు, పంచభూతాలు ఉన్నాయి మనలో, పంచభూతాలు. అలానే ఆ పంచభూతాలని జ్ఞానేంద్రియాలు, శక్తులు ఎన్ని ఉన్నాయో చెప్పలేము. ఈ శరీరం అనేటువంటిది గొప్ప భగవంతుడు నిర్మించినటువంటి అన్ని యంత్రములలోకెల్లా మనం కొన్ని యంత్రాలు నిర్మిస్తుంటాం. కానీ భగవంతుడు నిర్మించినటువంటి ఈ యంత్రం అనేది సాధనము ఆయన యొక్క విశేషం, కార్య విశేషం. మరి ఈ శరీరంతోటే కదా వీడు ఏది చంద్రలోకం పోయినాడు, అక్కడ ర్యాకెట్లు వేసుకోపోయినాడు, ఆ కొండలు ఎక్కాడు, అవి ఎక్కాడు, ఇవి ఎక్కాడు, పెద్ద సాధించాడు, అవి ఇవి అని చెబుతున్నది ఏది? శరీరంతోటే కదా. ఈ శరీరం ఉండే కదా చేస్తున్నది. ఆ శరీరం నుండి చేస్తున్నాడు, లోపల కూర్చొని ఉన్నాడు. లోపల కూర్చొని తన యొక్క చమత్కారాలు చూపిస్తున్నాడు. ఎవరికి అసాధ్యమైనటువంటి కార్యాన్ని నేను సాధిస్తాను చూడడానికి ఎవడో ఒక ఆయన ఎక్కాడు పర్వతం. ఎక్కినటువంటి ఎవడు మనిషే కావాడు. ఇప్పుడు మనిషిగా పైకి ఎక్కింది. లోపల ఉన్నది ఎవరయ్యా? అణువంత పరమాత్మ ఉన్నాడు. పరమాత్మ తన యొక్క చమత్కారాన్ని చూపిస్తున్నాడు. అది ఏమిటంటే దాని అర్థం అందరికి ఏంటంటే సాధించండి కార్యాలు అని ఒక నీతి చెప్పటానికి అది. అంతేగాని సోమరితనంగా కూర్చోవాకండి అని అర్థం. దానిలో అసలు అర్థం అది. సోమరితనం అనేటువంటిది ఏం చేస్తుంది అంటే చివరికి మనకి అమాయకత్వం, అజ్ఞానం అనే దీనిలోకి తీసుకుపోతుంది. అందుకని సోమరితనం అనేటువంటిది పనికిరాదు అని చెప్పటం దానిలో ఉద్దేశం అది. అందుకనే మనకి లోపల పరమాత్మ ఉండి ఏం చేస్తుంది? నేను ఉన్నానురా, నిద్రపోవకరా అని చెబుతున్నాడు. నిద్రపోవటానికి ఏంటంటే నీవు పిచ్చి తిండ్లు తింటున్నావు అనుకో, నిద్రపోక ఏం చేస్తావు? ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఈ తిండ్లు అనేటువంటిది కూడా ఏమిటి అంటే త్రిగుణాలు. త్రిగుణాత్మకమైనటువంటిదే ఉన్నది. కాబట్టి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి త్రిగుణాత్మకాన్ని అని అంటే త్రిగుణాలని మనం ఒక ప్రయోజనం కోసం ఉపయోగించాలి. అది జాగ్రత్త. త్రిగుణాలని కాదని అంటే క్షణం కూడా మనం జీవించలేం. త్రిగుణాలని కాదని అంటే ఆహారంలో త్రిగుణాలు ఉంటాయి. మరి కారం ఏదో ఉప్పు వేసుకోవాలిగా, వేసుకోకపోతే ఏం తింటాము? అది తినాల్సిందే. అవేం త్రిగుణాలకు సంబంధించింది. పులుపు త్రిగుణాలకు సంబంధించింది. అయితే దాన్ని ఏం చెబుతున్నాము? దాన్ని తగుమాత్రంగా తీసుకొని దాన్ని ఎంతవరకు ఉపయోగించో అంతవరకు ఉపయోగించుకొని చేస్తున్నాం. రోజు తింటల్లా ఏదో మళ్ళీ మార్పు చేసుకుని రకరకాలైనటువంటిది అట్లా అన్నమాట ఇది. కాబట్టి త్రిగుణాలని జాగ్రత్తగా మనం ఉపయోగించుకుంటూ ఉంటున్నాం. ఆ ఉప్పు లేకుండా ఉంటే అసలు తింటామా? అందుకనే ఏం చెప్పారంటే ఉప్పు చదువుది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ ఉప్పు నిరర్ధకంబు అనుకుంటే చెప్పుకుంటాడు. మనకి ఎంత తిండి ఉన్నా కానీ ఉప్పు లేకపోతే మనం తినలేదు. ఉప్పు పప్పు అనేటువంటిది ఎట్లా. కాబట్టి ఏంటి త్రిగుణాలు అనేటువంటి దానిలో ఉంటుంటాం. కానీ దాన్ని ఏంటంటే అర్థం చేసుకొని క్రమశిక్షణలో పెట్టుకోవాలి. క్రమశిక్షణలో పెట్టుకోదండి. అంతేగాని అతి పోవాక అతి సర్వత్ర వజ్జయేత్. అది
తమో గుణం ఉంది అనుకో, నిద్ర. తమో గుణం దేని సూచిస్తుంది? నిద్ర. మరి నిద్ర పోకపోతే ఎట్లా? ఇన్ని గంటలు పనిచేసినప్పుడు నిద్ర పోవాలి. దాని నిద్రని ఏంటంటే అతి లేకుండా, అతి లేకుండా నిద్ర అనుభవించు. అలానే భోజనం తిండి కూడా అతి లేకుండా. అతి అనే దానికి పోవాకు. సర్వత్రా అనే మాట చెప్పింది అందుకు. సర్వత్రా అంటే అర్థం ఏంటి? అన్ని చోట్ల. విందు భోజనానికి వెళ్ళామనుకో 10 రకాలు ఉంటాయి టేస్ట్లు ఇవన్నీ. ఇక్కడ టేస్ట్లు బాగా ఉంది కదా అని శుభ్రంగా మెక్కుతూ కూర్చున్నామంటే మళ్ళీ సాయంకాలం ఇంటికి పోగానే నిద్రపోవటం కొరకు పెట్టింది. అందుకని అతి సర్వత్ర వర్జయేత్, ఇది ఎట్లా అనమాట. అందుకని ఇవన్నీ ఏమిటంటే అది గుర్తుపెట్టుకోవాలి. శరీరం అనేటువంటి దాన్ని జాగ్రత్తగా, భగవంతుడు తిన్న శరీరాన్ని, త్రిగుణాలతోటి ఉన్నటువంటి శరీరాన్ని, మనం తినే ఆహార పదార్థాలు కూడా త్రిగుణాలతోటి ఉంటాయి కాబట్టి వాటిని జాగ్రత్తగా అర్థం చేసుకొని తగు మాత్రమే తీసుకోవాలి అని అర్థం. అలా లేకపోతే, దాటిపోతే మనం పైన చెప్పుకున్నామే ఏంటి వ్యాధులు, ఇటువంటివి నెమ్మదిగా సాగుతూ ఉంటుంటాయి, ఒకటమ్మట ఒకటి అట్లా. అలా అనమాట ఇది. కాబట్టి త్రిగుణాలని జాగ్రత్తగా అర్థం చేసుకొని వాటిని ఉపయోగించుకోవాలి జాగ్రత్తగా అని చెప్పుకోవడం అనే దాన్ని కూడా అర్థం చేసుకుంటాం. అయితే ఇక్కడ ఏం చెబుతున్నారంటే, ఈ ఏం కనపడుతున్నదండి వరి విత్తనంలో? ఏమీ కనపడటం లేదండి అన్నాడు. సరే అట్టయితే కనపడటం లేదు కదరా, ఇంకా వరి విత్తనం సరే అక్కడ పడే అని అన్నారు. సరే కొద్ది కాలాన్ని పెద్ద వృక్షాలు అయినాయి, తర్వాత తెలుసుకున్నాడు. కాబట్టి సూక్ష్మలో నుంచి స్థూల రూపం వచ్చింది. అలానే సూక్ష్మ రూపమైనటువంటి అణు ఏదైతే ఉన్నదో ఆ మర్రి విత్తనంలో, హే శ్వేతకేతు, నీ హృదయంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ ఏను, ఆయన ఏ సత్, ఇదే సద్విద్య. ఇప్పుడు ఈయన వదిలిపెట్టేటల్లా, శ్వేతకేతు వదిలిపెట్టేటల్లా. ఎందుకు? అర్థం అవుతున్నది. అర్థమయ్యే కొంది మళ్ళీ చెప్పండి ఇంకోటి, మళ్ళీ చెప్పండి ఇంకోటి అంటున్నాడు. ఉదాహరణలు ఇది ఎందుకోసం? మన కోసం. మర్రి విత్తనం చెప్పుకున్న ఉదాహరణ సరే అర్థమైంది. ఇంకొక రకంగా ఇంకో విశేషంగా చెబుతున్నాడు. ఎందుకంటే ఈ జగత్తులో కనపడేటువంటి దృష్టాంతాలు తీసుకొని చెబుతుంటే బాగా అర్థమవుతుంది. ఇది ఒక దృష్టాంతం, ఇది మర్రి విత్తనం. ఇంకొక దృష్టాంతం తీసుకొని మళ్ళీ చెబుతున్నాడు. మళ్ళీ మొదలు పెట్టేశాడు శ్వేతకేతు. ఈ శ్వేతకేతు ఏం మొదలు పెట్టాడు అని అంటే, త్రయోదశ ఖండంలో దీనిలో లవణం, నాకు అర్థం కావటం లేదంటే మళ్ళీ చెప్పండి. అదే మన పైన ఉన్నది చూడండి, అదే మాట్లాడుతున్నాం 301 పేజీలో పైన. స ఏష అణిం ఏతదాత్మ్యమిదం, ఈ లైన్ అన్ని చోట్ల వస్తుంటుంది, ప్రతి చోట ప్రశ్న అనమాట, ఇదే లైన్ వస్తుంటుంది. సాయ ఏష అణిం ఏతదాత్మ్యమిదం సర్వం యత్ సత్యం స ఆత్మా తత్వమసి శ్వేతకేతో. ఆ మర్రి విత్తనంలో ఉన్నటువంటి సూక్ష్మమైతే ఏదైతే ఉన్నదో ఆ సూక్ష్మమే సత్తు, అదే పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మమే ఏం చెబుతున్నాడు? తత్వమసి, అది తత్వమసి అని చెబుతున్నాడు. ఆ మర్రి విత్తనంలో ఉన్న ఏదైతే అణువు సూక్ష్మం ఉన్నదో అది సత్యం. ఆ సత్యమే ఆత్మ, అదే సత్తు. ఆ సత్తే తత్వమసి, తత్వం అసి. తత్తు ఆ పరమాత్మయే, త్వం నీవు, అయి అసి ఉన్నావు అని చెబుతున్నాడు. ఆ పరమాత్మయే నీవు ఉన్నావు. పరమాత్మ ఎక్కడో ఉన్నాడు అని అనుకుంటున్నారు, అక్కర్లేదు, ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు అని చెబుతున్నాడు. అట్లా సర్వత్ర సమదర్శిన, మన గీతలో కూడా వచ్చింది కదా అది. సర్వత్ర అంటే అన్ని చోట్ల, అన్ని అటు చరాచర జగత్తులో, వృక్షంలో కూడా ఉన్నాడు. అందుకనే మనకు చెట్టు ఒకటి చెప్పాడు. చెట్టు బాగా పుష్పఫలభరితాలతో బ్రహ్మాండంగా ఉందండి, దానిలో సత్తు ఉన్నది. అలానే అన్నింట్లో ఉన్నారు. మృగేంద్ర అనామృగేంద్రోహం, సింహాన్ని నేనే అన్నాడు. అంటే అర్థం ఏమిటి? సింహంలో ఉన్న సత్తు ఆయన. అది అట్లా అనమాట. అన్నిట్లో లేకుండా లేడు, అన్నిట్లో ఉన్నాడు అని చెప్పటం అనమాట. ఎంత ఉన్నాడు? అణువంత ఉన్నాడు. ఆ అణువంత ఉన్నటువంటి ఆ పరమాత్మ ఏ శ్వేతకేశు నీలో ఉన్నాడు అని చెప్పాడు. అని చెప్పిన తర్వాత మరలా ఆయన మొదలుపెట్టాడు. ఎవరు? శ్వేతకేతు. భూయ ఏవా, భూయ అంటే పునః, మరలా నాకు విజ్ఞాపయత భగవాన్, నాకు మరలా అర్థమయ్యేటట్టు మళ్ళీ ఇంకా చెప్పండి అని అడిగాడు. అనేటప్పటికల్లా మళ్ళీ
ఉద్దాలకుడు మొదలుపెట్టి సౌమ్య బుద్ధిమంతుడు అలానే చెబుతాను అని ఇక్కడ 13వ ఖండానికి వచ్చాడు. త్రయోదశ ఖండ ఇది ఇది ఇంకా బాగా వివరంగా అర్థమవుతుంది. ఇది చెబుతున్నాడు. లవణం ఏతదు ఉదకే అవధాయ అధమా ప్రాతః. ఉప్పుని నీళ్ళలో వేయి. ఇప్పుడు ఈ రాత్రి నీళ్ళలో వేసేయి. వేసిన తర్వాత ప్రాతః ఉదయం తెల్లవారుసాను ఉదయాన్నే అప్పుడు ఏం చేస్తావు? ప్రాతః ఉపసీత్ అథా ఇది స తథా చకారతం హోవాచ. ఆ ఉదయాన్నే అప్పుడు ఏమవుతుంది? ఉప్పు వేసే దానిలో ఉప్పు అంతా కరిగిపోతుంది. కొంత టైంకి శుభ్రంగా అంతా కరిగిపోతుంది. ఆ కరిగిన తర్వాత యద్దోషాలవణముదకేన అథ ఆహరేతి తద్ధావం అమృష్య తద్ధావం ఋష్య స వివేద. ఇక్కడ ఏం చెబుతున్నావు అంటే ఉప్పు కణిక దానిలో వేసిన తర్వాత నువ్వేం చేస్తావనంటే ఆ తర్వాత మర్నాడు రాత్రి వేసిన తర్వాత మర్నాడు ఆ కణికలు నీటిలో వేసావు కదా, ఇప్పుడు తీసుకురా. ఆహారేతి తీసుకురా. ఆహార అంటే ఇక్కడ దగ్గర తీసుకురా. నువ్వేదో పాత్రలో వేసావు కదా, అది ఆ ఉప్పు కణికని ఆ పాత్రను ఇక్కడ తీసుకురా. సరే, దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు గురువు గారి దగ్గర. దానిలో ఉప్పు వేసేసాడు, నీళ్లలో ఉప్పు వేసేసాడు. ఆ పాత్ర తీసుకొచ్చి గురువు గారి దగ్గర పెట్టేశాడు. గురువుగారు పెట్టిన తర్వాత గురువుగారు చెప్తున్నాడు ఇట్లా చెయ్యాలని. ఇక్కడ విశేషం బాగా అర్థమయ్యేటట్టు విశేషం చెబుతున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే యథా విలీనం ఏవాంగస్యాంత ఆచామితి కథమితి లవణమితి మధ్యాదాచామితి కథమితి. ఇప్పుడు ఏమిటంటే ఆ నీళ్లలో ఉప్పు కరిగిపోయింది అనేటువంటి విషయం మనకు తెలుసు. ఈ నీళ్ళని ఆ పాత్రలో 4 దిక్కుల అరే ఆ మూల కాస్త ఓ చెంచా తీసుకొని తాగు, ఎట్లా ఉన్నాయి? ఉప్పొంగ. ఈ మూల ఎట్లా? ఉప్పొంగ. ఈ మూల ఎట్లా? ఉప్పొంగ. మధ్యలో కూడా చూడు ఉప్పొంగా ఉన్నాయి. అంతటా ఉప్పొంగా ఉన్నాయి. మరి ఉప్పు కనపడుతున్నదా? కనపడలేదు. నీళ్లు మాత్రం ఉప్పొంగా కనపడుతున్నాయి. ఈ ఉప్పు కణిక వేయటం వలన నీళ్ళన్నీ ఉప్పుగా కనపడుతున్నాయి. ఒక చోట తక్కువ ఉప్పు, ఒక చోట ఎక్కువ ఉప్పు. ఈ మూల తీసుకుంటే తక్కువ ఉప్పు ఉందా? లేదు. ఆ మూల తీసుకుంటే తక్కువ ఉప్పు ఉందా? లేదు. మన కూరల్లో కానీ సాంబార్లో కానీ వేసేస్తుంటాం ఉప్పు. ఆ ఉప్పు వేసేసుకున్న తర్వాత సాంబార్లో రుచి టేస్ట్ చూసినప్పటికీ సరిపోయిందండి అని అంటున్నాం. అది ఈ మూల తీసుకున్నాం ఆ మూల తీసుకున్నది లేదు కదా. ఉప్పు అంతా శుభ్రంగా కరిగిపోయి ఉన్నది కదా. అలా కరిగిపోయినది కదా మొత్తం కూడా. ఎక్కడన్నా సరే తేడా ఏమన్నా ఉన్నదా అని ప్రశ్నిస్తున్నాడు. భేదం ఏమన్నా ఉన్నదా? మనకి ఇది కంటికి కనబడుతున్నటువంటి ఒక సత్యము. ఇది కాదని ఎవడన్నా అంటాడా? ఇది కాదని ఎవడు అంటాం. ఇది కనబడుతున్నటువంటి ఈ సత్యం అన్నమాట ఇది. ఇప్పుడు ఈ నీటిని ఎక్కడ చూసినా కానీ తీసుకున్న ఉప్పుగానే ఉంటుంది. అది ఆ విధంగా చేశాడు. ఆ ఉప్పు నీటి యందు నిత్యముగా ఉన్నది అని అతడు పడి. నిత్యముగా ఉన్నది. నిత్యం అంటే శాశ్వతంగా ఉంది. ఆ ఉప్పు నీరు ఉన్నంతసేపు, ఆ నీరు ఉన్నంతసేపు ఉప్పే. ఇది శాశ్వతము, ఇది సత్యము. ఇది ఈ విధంగానే అట్లనే బుద్ధిమంతుడు సత్త ఇక్కడనే ఇప్పుడే నిశ్చయముగా ఉన్నది, కానీ నీవు చూడలేకున్నావు. అంత క్రితం ఉప్పు కణికింద చూసావు. ఉప్పు ఒక రూపం పొందింది కదా, ఆ ఉప్పును చూసావు. ఇది ఉప్పు అండి అన్నావు. ఇది ఉప్పు అండి అన్నావు, సరే, అంత క్రితం. మరి ఇప్పుడు నీళ్లలో వేసావు. సత్ ఇక్కడే నిశ్చయంగా ఉండిపోయింది కదా. నీళ్ళలో వేసేటప్పటికి ఏది నీళ్ళ అన్నిట్లో కలిసిపోయింది. సత్ అనేటువంటి అంటే అర్థం ఏంటి? సత్ అనేటువంటి పదార్థము అనేటువంటిది సర్వత్రా వ్యాపించి ఉన్నది. ఒక చోట ఎక్కువ, ఒక చోట తక్కువ, ఒక చోట మధ్యలో ఎక్కువ. అది ఇది లేనే లేదు. అది చూడండి. సత్ అనేది సర్వత్రా సమంగా వ్యాపించింది. సర్వత్ర సమదర్శిన. అది సర్వత్రా అన్ని చోట్ల ఎవరైతే సమదర్శిన ఆ పరమాత్మను సమంగా చూస్తాడో అన్నిట్లో ఉన్నాడు.
ఏనుగులో పెద్దగా ఉన్నాడు, కుక్కలో చిన్నగా ఉన్నాడు అంటే తప్పది. అది సమదర్శిన, అన్నిట్లోనూ అణువంతా ఉన్నాడు. ఒక్కో చోట ఏనుగులో ఉన్నాడు అనుకో, స్థూల శరీరమైన అణువంతున్నాడు. అది ఇలా ఆ పరమాత్మ అన్ని చోట్ల ఈ ఉప్పు ఉన్నది, నీళ్లలో ఉప్పు ఎట్లయితే కరిగిపోయి ఉన్నదో అలానే పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు. ఆ పరమాత్మ, అటువంటి ఆ పరమాత్మ సత్తు ఉన్నాడే, ఆ సత్తే నీలో ఉన్నాడు. ఆ సత్తే నీలోనే ఉన్నాడు. అది ఇదనమాట అని చెప్పాడు. సరే అర్థం. ఆయన మళ్ళీ మొదలు పెడతాడు. ఈ శిష్యుడు భలే శిష్యుడు దొరికాడు. శిష్యుడు అంటే ఎవరు? కుమారుడే. తండ్రిని అడగటం. తండ్రి దగ్గర స్వతంత్రం కదా, ఇంకా చెప్పు అనొచ్చు. ఉద్దాలకుడు తండ్రి, శ్వేతకేతువేమో కుమారులు. ఈ రకరకాలుగా చెబుతున్నాడు చూడండి. ఎందుకంటే ఎక్కడ మనకు సందేహం రాకుండా ఉండటానికి, బాగా అర్థం కావటానికి సద్విద్య చెబుతున్నాడు. ఇన్ని ఉదాహరణలు. మర్రి విత్తనం చెప్పాడు, ఉప్పు చెప్పాడు, ఇప్పుడు కొత్త విశేషం చెప్పబోతున్నాడు. ఇప్పుడు మళ్ళీ అలాగే మొదలు పెడుతున్నాడు, అదే పాట మొదలు పెడుతున్నాడు. స ఏష అణి అని ఈ విధంగా చెప్పాడు. ఆ అణువు ఉన్నాడే, అణువంతా పరమాత్మ నీలో ఉన్నాడు. తత్వమసి హే శ్వేతకేతో అని చెప్పాడు. చెప్పగానే మళ్ళీ మొదలు పెట్టాడు. భూయ ఏవా, అదే సెంటెన్స్ వస్తుంది కదా. భూయ ఏవా, మరలా చెప్పండి. భగవాన్, హే భగవాన్ మరలా చెప్పండి. విజ్ఞాపయతిత్వా తథా. సరే మళ్ళీ అడిగాక మళ్ళీ చెబుతా, ఇంకొక రకం చెబుతాను అని అన్నాడు. ఇంకొక రకం చెబుతాను అన్నాడు. సరే ఇక మొదలు పెట్టాడు. ఇక్కడ వచ్చేది ఒక విశేషమైనటువంటిది రాబోతుంది. మిగిలిన వాటికి దీనికి భిన్నంగా ఉంటుంది, కొత్త విశేషం రాబోతుంది. ఈ విశేషం ఏంటంటే, దీనిలో ఒక విశేషం, ఆ ప్రాచీన కాలంలో దొంగలు ఏం చేస్తుంటారంటే, దొంగతనం చేశాడు వాడు ఇంట్లో. ఆ దొంగతనం చేసేసి వాడిని ఏం చేశాడంటే, కళ్ళకు గంతలు కట్టేసి, చేతులు కట్టేసేసి తీసుకొచ్చి అడవిలో వదిలేసేసారు. అడవిలో వదిలేసేసి పోయినాడు. అడవిలో వదిలేసేసి పోయిన తర్వాత వాడు ఎందుకు చేశారు ఇట్లా కళ్ళకు గంతలు కట్టడం, ఇదంతా ఇది ఎట్లా చేసేది? వాడు మళ్ళీ గుర్తించకుండా ఉండటానికి. అంటే ఇది అడవిలో వదిలేసాడంటే ఇంకోటి వచ్చేది లేదు తిరిగి. కళ్ళకు గంతలు కట్టా, చేతులు కట్టా, ఇంకెక్కడే ఉంది. ఇంక అడవిలో ఉన్నాడంటే ఏదో పిక్కు తింటుందో అయిపోతుంది. కాబట్టి మనం హాయిగా ఉండొచ్చు. ఈ దొంగవాడు ఎందుకంటే, ఈ దొంగవాడు కనుక పట్టుకొని ఇట్లా చేయకుండా ఎక్కడైనా పోయి ఎక్కడో ఒకటి పట్టుకుంటారు ఈ దొంగని. వాడి దగ్గర వస్తువులు దిగుతాయి, రాజుగారికి తెలుసు, తీసుకుపోతారు, ఇంక వాడిని బాధ వదిలిస్తాడు. వాడు ఇది ఒక తెలివితేటలు దొంగవాడు. అదే అట్లా ఒకటి పట్టుకొచ్చారు. ఆ పట్టుకొచ్చి అడవిలో మధ్యలో వదిలేశారు. వాళ్ళ దారి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈయన ఏం చేశాడు అనమాట, ఈయన కొంచెం చదువుకున్నవాడు. ఈయన పెద్దగా కేకలు పెట్టేశాడు. చేతులేమో కళ్ళు కట్టేశారు కమ్మా, కళ్ళు కంతలు ఎట్లా తీసుకుంటాడు, ఏం తీసుకోలేడు. చూడండి ఎట్లా చేస్తున్నాడు, పెద్ద కేకలు పెట్టేశాడు. ఆ కేకలకి ఆ అడవిలో వస్తుంది, రకరకాల జనం వస్తారు, పగలు రాగానే వస్తుంటారు, అబ్బాయి వాళ్ళు వస్తుంటారు, వాళ్ళు రకరకాలు ఉంటారు. ఆ మూలన ఎవడో ఒకడున్నాడు. మనిషి శబ్దం వినపడుతున్నది, చేతులు కట్టి కాళ్ళు కట్టేసారు ఇదేనని ఆ శబ్దాన్ని బట్టి వచ్చేసారు. ఆ శబ్దాన్ని బట్టి వచ్చేసిన తర్వాత చూసి ఎవరెవరు ఈ దొంగలు ఈ పని చేసినా సరే విప్పదీసాడు, అంత అయిపోయింది. ఏమిటంటే మీరేనంటే, మాది గాంధార దేశం అండి అన్నాడు. గాంధార దేశం, ఇప్పుడు గాంధార దేశం అంటే ఆహ్వానిస్తారు. ఇప్పుడు ఇదనమాట గాంధార దేశం అంటే అన్నాడు. గాంధార దేశం అంటే సరే వెళ్ళండి. అట్లని మీరు వెళ్ళాలంటే ఏం చేస్తారంటే, అడవి దాటంగానే ఆ ఊరు వస్తుందండి, ఫలానా ఊరు. ఆ ఫలానా ఊరు రాగానే అక్కడ ఆ ఊళ్ళో వాళ్ళని అడగండి. అడిగితే వాళ్ళు మీ ఊరు వెళ్ళడానికి దారి చెప్తారు. అది దారి చెబుతారు, ఆ దారి పట్టుకొని పోండి. అట్లా వెళ్ళిన తర్వాత ఇంకొక ఊరు వెళ్ళాడు. ఆ ఊరు వెళ్ళిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టాడు.
ఏంటి ఎట్లా వెళ్ళాలి, మళ్ళీ ఎవరినో అడగాడు. అడిగితే ఏమండి ఇటు నుంచి వెళ్ళండి, ఇటు నుంచి వెళ్ళండి, చివరికి మొత్తం మీద తన దేశం గాంధార దేశం చేరాడు. ఇది అన్నమాట, చివరికి గాంధార దేశం చేరాడు. ఇది ఏమిటి దీనిలో ఉండేటువంటి విశేషము? ఇది ఇది పైకి ఒక ఒక చిన్న కథలాగా ఆ ప్రాచీన కాలంలో జరిగేది ఇట్లా అనేటువంటి దాన్ని చెబుతున్నటువంటి ఒక విశేషమైనటువంటిది. దీనిలో దాగి ఉన్నటువంటి ఒక గొప్ప విశేషం ఉన్నది. ఇది మిగిలిన వాటికి దీనికి భిన్నంగా ఉంటుంది, వాటికి వీటికి భిన్నంగా ఉంటుంది అనమాట. అది ఏమిటో సంగతి రేపు మీరు తెలుసుకోవడానికి అంత ఇంట్రెస్ట్ గా ఉండండి. అప్పుడు ఆ తర్వాత ఇంకా ఇంకా 2 సాగుతాయి, ఇంకా ఇంకా 8 మొత్తం ఇది. అదే అనమాట. అట్లా అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ సోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ. ఓం శాంతి శాంతి. శుభం భూయాత్.